హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన పేపర్ ఏంటంటే నిన్న జరిగిన ఎగ్జామ్స్ది మన జేసీజేది 2025ది ఎక్కడి నుంచి క్వశ్చన్స్లో అడిగినరు, ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగినరు అనేసి ఓవర్వ్యూగా చూస్తున్నాం డీటెయిల్గా. ఓకే, ఏ సబ్జెక్ట్ ఏ కోడ్ నుంచి, ఏ యాక్ట్ నుంచి మనకు వచ్చినాయి ఉన్నట్టు. ఓకే, ఇది ఫస్ట్ వచ్చింది మనకు క్రిమినల్ పేపర్. ఓకే, సెకండ్ పేపర్ ఉంటుంది. దీని ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి అన్నట్టు ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఫస్ట్ వచ్చింది వాట్ ఈజ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ రోల్ ఇన్ ఏ క్రిమినల్ ట్రయల్ అనేసి ఉంది. ఓకే, 154ది ఉంది కదా సెక్షన్ సిఆర్పిసిది, అది ఓకే అది ఉంది. తర్వాత డిస్కస్ చేసేది ఉంది పోలీస్ రిపోర్ట్ shall conduct a preliminary inquiry before a registration of a first information report with the reference to the recent judgment. ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ నుంచి కూడానే ఉంది, అది ఎప్పుడు రిజిస్టర్ చేయాలి, ఏ కేసెస్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి అన్నట్టు. ఓకే, మన ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే అర్నేష్ కుమార్ది జడ్జ్మెంట్ ఫిట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సెకండ్ చూడండి. అయితే ఛార్జ్ అంటే ఏంటి, దాని కంటెంట్స్ ఏంటి, ఇవి అడిగినరు. ఓకే, ఇది కూడా మన సిఆర్పిసి నుంచి. ఓకే, సెకండ్ క్వశ్చన్ అది 10 మార్క్స్కి అడిగినరు. ఓకే, ఆల్టరేషన్ చేస్తే ఏంటి, ఛార్జెస్ ఏంటి, అన్నీ అడిగినరు ఇక్కడ. ఓకే, ఆల్టరేషన్ వచ్చేసరికి 2 to 16లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి పోలీస్ రిపోర్ట్కి జ్యుడిషియల్ రిపోర్ట్కి డిఫరెన్స్ ఏంటి అన్నట్టు ఇక్కడ రాసేది ఉంది, కానీ డిఫరెన్స్ అడగలేరు కాబట్టి మీరు డైరెక్ట్ కూడా రాస్తే అయిపోతుంది. సెక్షన్ పోలీస్ కస్టడీ అండ్ జ్యుడిషియల్ కస్టడీకి. ఓకే, మన రిమాండ్ సెక్షన్ లేదా 167 అది. ఓకే, కన్ఫెషన్ అంటే ఏంటి, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటే ఏంటి అన్నట్టు అడిగినరు. కన్ఫెషన్ ఉంది కదా 164 సిఆర్పిసిలో, అండ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటే అదే కన్ఫెషన్ మేము కోర్టులో ఇవ్వక వేరే ప్లేసెస్లో ఇస్తే దానికి కూడా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటారు. మరి ఇక్కడ వచ్చేసరికి చాలామందికి ఈ సెక్షన్ తెలిసి ఉండదు, ఈ మ్యాక్సిమ్ తెలిసి ఉండదు. ఏంటి, ఫాల్సెస్ ఇన్ ఉనో, ఫాల్సెస్ ఇన్ ఒమ్నిబస్ అంటే మీనింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక్క థింగ్లో ఫాల్స్ ఉందనుకోండి, అది అన్నిట్లో ఫాల్సే అనుకోవాలి మేము. ఓకే, అది కాదు, ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తే సగం స్టేట్మెంట్కి ట్రూ అనుకోవద్దు, సగం స్ట్రేట్కి ఫాల్స్ అనుకోవద్దు. ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన పర్టికులర్ థింగ్కి తీసుకొని అయితే ఆ థింగ్ మొత్తమే ఫాల్స్ అనుకోవాలి. ఓకే, ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ జ్యుడిషియరీలో ఈ మ్యాక్సిమ్ యూస్ చేయరు, ఇది అప్లికేబుల్ కాదు, ఇది వేరే కంట్రీస్లో అప్లికేబుల్ అవుతుంది. ఫాల్సెస్ ఇన్ ఉనో అండ్ ఫాల్సెస్ ఇన్ ఒమ్నిబస్. ఓకే, తర్వాత 3లో డి చూడండి, ఎకంప్లీస్ అండ్ డెసి అనేసి ఉంది కదా. ఎకంప్లీస్ అండ్ డెసి కూడా 133 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి వాట్ డూ యూ మీన్ బై కంపౌండింగ్ ఆఫ్ ది అఫెన్సెస్ అండ్ దీని ప్రొసీజర్ దేనికి కంపౌండింగ్ అఫెన్సెస్ అంటారు, నాన్ కంపౌండింగ్ అఫెన్సెస్ అంటారు అనేసి ఉంది. అయితే సెక్షన్ 320 సిఆర్పిసి అన్నట్టు ఇక్కడ 4ది. ఇక్కడ చూడండి, అరెస్ట్ పర్సన్కి అరెస్ట్, ఇంకా దానికి నెసెసరీ కేసెస్ ఏమున్నాయి, ఇంకా అరెస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నట్టు బి చెప్తుంది మనది. ఓకే, దానికి రిలేటెడ్ ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చెప్పండి అనేసి ఉంది. ఓకే, 5th ఏ చూడండి, వాట్ ఈస్ ది ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ upon the apprehension of a child alleged to be a conflict with the law and grant of a bail. అయితే మన జువెనల్ జస్టిస్ నుంచి వచ్చింది, ఒక అప్రిహెన్షన్ చేస్తే దానికి ఆ చైల్డ్కి ఎలా రీహాబిలిట్ చేయాలి, ఇంకా బెయిల్ ఎలా ఇవ్వాలి, అది ఉంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా మన జేజే యాక్ట్ నుంచే ఉంది, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అన్నట్టు వెల్ఫేర్ కమిటీది. ఓకే, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఓనర్స్ ఆఫ్ ఎ ప్రూఫ్ ఏంటి అన్నట్టు 6th ఏలో అడిగిండ్రు, ఎవిడెన్స్ యాక్ట్ నుంచి వచ్చింది. మరి టీఐపీ కూడా అక్కడి నుంచి వచ్చింది, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అనేసరికి. ఓకే,
ఇప్పుడు చూడండి 7A డిస్కస్ ది ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, దేనికి అంటే డిస్హానర్ ఆఫ్ ది చెక్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ చెప్పాలి అన్నట్టు ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా వచ్చేసరికి ఏముంది, బి చూడండి, డొమెస్టిక్ వైలెన్స్ది ఇంకా దానిది వేరియస్ ఫార్మ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అనేసి అడిగినరు. సెక్షన్ 3లో అయిపోతుంది ఇది. ఓకే, ఎసెన్షియల్స్ ఏంటి అంటే అది మనకు 138 ఉంది కదా అది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇల్లుస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది మన ఐపీసీ నుంచి వచ్చినాయి. ఓకే, ఐపీసీ నుంచి వచ్చినాయి, అది కూడా ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళి. ఇంకా మర్డర్ ఉంది కదా అందులో, అది మర్డర్ అండ్ కాల్పబుల్ హోమిసైడ్ నుంచి వచ్చినాయి. ఒకసారి చూసుకుంటే మీరు అయిపోతుంది. మరి కామన్ ఇంటెన్షన్ కామన్ ఆబ్జెక్ట్ కూడా అందులో ఉంది 34 and 149 సెక్షన్. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే ఏంటి, రాంగ్ అంటే ఏంటి అనేసి ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి ఇలానే రాసి రావాలి, కానీ మీరు డబ్బా గీసి డిఫరెన్స్ రాసి రావద్దు. ఇక్కడ డిఫరెన్స్ అడగలేదండి అందుకోసం. ఓకే, 9th C చూడండి. 9th Cలో కూడా ఏమైంది అంటే ఐపీసీ నుంచే వచ్చింది, అది ఇల్లుస్ట్రేషన్ బేస్ క్వశ్చన్. 10th Aలో గేమింగ్ యాక్ట్ నుంచి వచ్చింది, ఆన్లైన్ గేమింగ్ గురించి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి చెప్పింది. మరి ఇన్వెస్టిగేషన్, ట్రయల్ అండ్ ఎంక్వైరీ అనేసి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి 10Bలో ఉంది. 10Dలో ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ఆఫెన్సెస్ ఆఫ్ ఎ డిస్హానర్ అండ్ మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ప్రాపర్టీది అలా ఎలా జరుగుతుంది అన్నట్టు ఇక్కడ అడిగిండ్రు ఎక్స్ప్లెయిన్ అనేసి. 10Dలో వచ్చేసరికి ఏముంది అంటే స్టేట్మెంట్, పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్స్ ఎలా రికార్డ్ చేస్తారు దానికి అడిగిండ్రు, అది కూడా మన సిఆర్పిసి నుంచే. ఓకే, సివిల్ పేపర్ ఉందండి. ఈ సివిల్ పేపర్లో పేపర్ 1 చూద్దాం. ఓకే, ఇది ఇన్స్ట్రక్షన్స్, ఒకసారి మీరు చూసుకోండి అయిపోతుంది. ఫస్ట్ డిఫైన్ చేయమన్నారు రెస్ జుడికాటాకి. ఓకే, లీజ్ పెండింగ్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, బీలో ఏముంది అంటే లీజ్ పెండెంట్స్ ఉంది. మన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ నుంచి, ఎస్టాపిల్ మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి. మరి మోర్గేజ్ ప్లెజ్లో డిఫరెన్స్ ఏంటి అనేసరికి అడిగింది. ఏంటి ఫ్లోటింగ్ ఛార్జెస్ అండ్ హైపోథికేషన్ ఏంటి అనేసి కూడా అడిగిండ్రు ఇక్కడ. ఓకే, బీలో మన మోర్గేజ్ తీస్తే టీఐపీ నుంచి ఉంది, ప్లెజ్ మన కాంట్రాక్ట్ నుంచి, హైపోథికేషన్ కూడా కాంట్రాక్ట్ నుంచి, ఫ్లోటింగ్ ఛార్జ్ మన టీఐపీ నుంచి. ఓకే, పెండెన్సీ ఆఫ్ ఎ సూట్ కూడా ఇక్కడ ఉంది కదా, ఇది కూడా మన పెండెన్సీ ఆఫ్ ఇది లీజ్ పెండెన్స్ నుంచే ఉంది ప్రాబ్లం. ఇప్పుడు 3D B చూడండి. ఓకే, పర్టైనింగ్ ఆఫ్ ఏ బిల్, ప్రూఫ్ ఆఫ్ ఏ బిల్స్ ఉంటాయి కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి. ఓకే, సెక్షన్ 68 చూడండి, ఇంకా 62 మన ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నుంచి కూడా కవర్ అవుతుంది ఈ సెక్షన్. డాక్యుమెంట్స్ ఏంటి రిజిస్టర్ చేయాలి అనేసి ఉంది, అయితే మన సెక్షన్ 17 నుంచి ఉంది క్వశ్చన్. లిమిటేషన్ ఫర్ ఎ కంప్యూటేషన్ ఆఫ్ ఏంటి కేసెస్ ఆఫ్ ఎ పర్సన్ అండర్ ది లీగల్ డిసెబిలిటీ ఉంది కదా మన ఏంటి లిమిటేషన్ యాక్ట్ నుంచి సెక్షన్ 3 నుంచి 8 వరకు వస్తుందండి ఇక్కడ. ఓకే, మన హిందూ సక్సెషన్ యాక్ట్ నుంచి కర్త దేనికి అంటారు, కర్త పవర్స్ ఫంక్షన్స్ అవి ఏంటి అనేసరికి ఉంది. ఓకే, తర్వాత 5 చూడండి, గ్రౌండ్స్ ఆఫ్ ఏంటి రిజెక్షన్ ఆఫ్ ఎ ప్లేంట్ ఏంటి అనేసి అడిగిండ్రు ఇక్కడ. ఓకే, ఆర్డర్ 7 రూల్ 11. ఓకే, మరి సెకండరీ అండ్ ప్రైమరీ ఎవిడెన్స్ అనేసరికి ఏంటి అనేసి మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి అడిగిండ్రు. ఇంకా ఈస్మెంట్ ఏంటి అనేసి సెక్షన్ 4 నుంచి అడిగిండ్రు, ఈస్మెంటరీ యాక్ట్ ఇండియన్ ఈస్మెంట్ యాక్ట్ నుంచి. మరి సెక్షన్ 7A చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఫీడింగ్ ది టైటిల్ అండ్ సెక్షన్ 47 నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండ్రు. 7Bలో జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ అంటే ఏంటి అనేసి అడిగిండ్రు ఇక్కడ. ఓకే, షూరిటీస్ ది లైబిలిటీ ఏంటి అనేసి ఇక్కడ అడిగిండ్రు 7Cలో. 7Dలో మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అనేసి మళ్ళీ అడిగిండ్రు. 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే,
మరి జాయింట్ ఫ్యామిలీ ఆర్ కోపార్సనరీ ప్రాపర్టీకి ఏంటి అనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇంకా థియరీస్ ఆఫ్ ఎ బెండింగ్ నుంచి వచ్చింది ఒక క్వశ్చన్. ఇది మేము అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇక్కడ ఎవరు అనుకోలేదు ఈ క్వశ్చన్ గురించి. ఓకే, చాలామందికి ఈ ఆన్సర్ కూడా తెలియదు. సెక్షన్ మరి 9th బిట్ వచ్చేసరికి జ్యుడిషియల్ సపరేషన్ అండ్ డైవోర్స్ ఆఫ్ హస్బెండ్ వైఫ్, అది అడిగినారు. జ్యుడిషియల్ సపరేషన్ అండ్ ఏంటి డైవోర్స్ది గ్రౌండ్స్ చెప్పండి అన్నట్టు అడిగినారు. ఇక్కడ రేట్స్ ఏంటి అనేసి అది ఉంది. 10 మార్క్స్కి అవి ఇచ్చిండ్రు. 9 అండ్ సెక్షన్ ఇప్పుడు 10th బిట్కి రండి. ఓరల్ ఎవిడెన్స్ బి కన్క్లూడెడ్ ఇన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నుంచి. మళ్ళీ వచ్చేసరికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. మళ్ళీ వైడ్ అగ్రిమెంట్స్ అండ్ అగ్రిమెంట్ వైడ్ అంటే ఏమేమి అగ్రిమెంట్స్ అనేసరికి ఇక్కడ అవి అడిగిండ్రు 10Bలో. మరి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద లై అవుతుంది అది అడిగిండ్రు. ఇది అయితే మన సివిల్ అండ్ క్రిమినల్ పేపర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మన పేపర్ 3.